ఉచ్చు బిగిస్తున్నది. ముంబై నటి కేసుపై ఏపీ సర్కార్ సీరియస్. విచారణాధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ నేడు విజయవాడకు హీరోయిన్ వస్తుంది. వేధింపుల వాంగ్మూలం ఇచ్చే అవకాశం. ఒకటినే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు. తాజాగా విజయవాడ సిపికి ఆన్లైన్లో అంటూ కూడా చెప్పిన పరిస్థితి. చాలా రకాలుగా వేధించిల్లని కన్నీరు మున్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది? రాజకీయం చేతిలో ఉంటే, అధికారం చేతిలో ఉంటే ఎట్లా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఈ తల్లి ఒక ఉదాహరణ. కానీ ఈ తల్లికి ఖచ్చితంగా కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత అయితే వీళ్ళ మీద ఉన్నది. ఇక దాంతోపాటుగా ఒకసారి చూడండి, హైడ్రాకు ఫుల్ పవర్స్. మీరు ఈ టైటిల్ని ఆశ్చర్యపోకండి. దిశ పేపర్ చదివి రంజిత్ అన్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న, గిట్లెట్లా అనకుర్రన్నా, వీడు మమ్మల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో నేను చెప్తా ఇనుర్రి. హైడ్రాకు ఫుల్ పవర్స్ కాదు, హైడ్రాకు ఎట్లా పవర్స్ అంటే ఇగో ఇనుర్రి. ఇది మహబూబ్ నగర్కు సంబంధించిన ఆదర్శ నగర్కు సంబంధించి ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి అనారోగ్యం బాగుండి ఆసుపత్రికి వస్తే అర్ధరాత్రి వచ్చి కూల్చేసిన ఘటన. ఇది సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి అన్నగారికి నోటీసులు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు, సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. మరి ఇక్కడ నోటీసులు ఏడిపోయినాయి? ఈ నోటీసులు ఇవ్వకుండా ఉండే దాని పేరే పవర్స్ అన్నట్టు, ఫుల్ పవర్స్ ఇచ్చిర్రు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో ఇకపై నోటీసులు జారీ చేసే అధికారం, విధి విధానాలు రూపొందించేందుకు కసరత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవరికి పవర్స్ ఇస్తున్నారు, ఏమైపోతున్నది అని. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందన్న అంటే ఇగో ఇదే జరుగుతుంది. ఏసీబీ వలలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒకే కేసులో సాయం చేసేందుకు 5 లక్షలు డిమాండ్, 1 లక్ష లంచం తీసుకుండగా పట్టివేత. మేడ్చల్ జిల్లాలో ఘటన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఏసీబీలకు దొరుకుతున్నారు ఈ దొంగలు. నేను చెప్తున్నా కదా, వరుసగా అంటే వరుసగా మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా బయట కనబడుతూనే ఉంటారు వీళ్ళు. అధికారులు రోజుకోటి దొరుకుతూనే ఉంటాడు. లంచాలకు రుచి మరిగిన ఈ దొంగలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఏసీపీ అధికారులకు ఎట్లా అంటే శాపలు పడ్డట్టు పడుతున్నారు. ఇది కాంగ్రెస్ పాలనలో అధికారుల యొక్క పనితీరు. నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా మీకు ఇంకో విషయం ఏందో తెలుసుగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక బీసీ కమిషన్కు నేడో రేపో కొత్త టీం, నూతన పాలక వర్గాన్ని ప్రకటించనున్న సర్కారు. ఈ బీసీల కోసం ఒక అన్న పాపం ఏది గాంధీ దవాఖాన్ల నిరాహార దీక్ష చేస్తున్నాడు. దాని గురించి ప్రభుత్వం కమిటీ కాదు, ఫస్ట్ ఆయనను ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.